వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఆషాఢ బోనాల మహోత్సవాలను అట్టహాసంగా ప్రారంభించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద ఆషాఢ మాస బోనాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ప్రజలంతా బోనాల ఉత్సవాలకు సహకరిస్తే పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని అన్నారు. ఆషాఢ మాస బోనాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను సమస్యల్ని అధికారులను ఆలోచించాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అంతా కూడా ఈ బోనాలు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అర్థం పట్టేటువంటి బోనాలు. ఈ యావత్ తెలంగాణ ప్రజల హైదరాబాద్ బోనాలతో కూడా భాగస్వామ్యం. ప్రభుత్వ ఏర్పాట్ల నగరాల ప్రజలు హైదరాబాద్ బోనాల సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా ఈ యొక్క ఉత్సవం విజయవంతంగా జరిగే విధంగా ప్రతి పౌరుడు శాంతి భద్రతలు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అనేక అంశాల మీద ఈ జంట నగరాల ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒకటే ఏ కార్యక్రమం జరపలేదు, ప్రజల సహకారం అవసరం. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సాంప్రదాయానికి హైదరాబాద్ నగర సంస్కృతికి ప్రతిబింబించే బోనాలు. ఈ బోనాలను ఘనంగా జరుపుకునే బాధ్యత హైదరాబాద్ జంట నగరాల ప్రతి పౌరుని మీద ఉంది. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం ఆ ఇబ్బంది తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కలిసికట్టుగా వేడుక 20 రోజుల పాటు జరుపుకుందామని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. రాజకీయ లేదు, అమ్మవారి గౌరవం ఒట్టు దాఖలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆషాఢ మాస బోనాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను సమస్యల్ని అధికారులను ఆలోచించాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అంతా కూడా ఈ బోనాలు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అర్థం పట్టేటువంటి బోనాలు. ఈ యావత్ తెలంగాణ ప్రజల హైదరాబాద్ బోనాలతో కూడా భాగస్వామ్యం. ప్రభుత్వ ఏర్పాట్ల జంట నగరాల ప్రజలు హైదరాబాద్ బోనాల సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా ఈ యొక్క ఉత్సవం విజయవంతంగా జరిగే విధంగా ప్రతి పౌరుడు శాంతి భద్రతలు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అనేక అంశాల మీద ఈ జంట నగరాల ప్రజలు సహకరించారు.